నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒకసారి చూసేద్దాం. ఇలా పత్రికలలో ఎలాంటి అంశాలు ఉన్నాయో కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన అంశం వచ్చే ఏడాది చాలా కీలకం చంద్రబాబు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక అంటే కోట్లు, కత్తులు దూసిన కోళ్లు, కట్టలు తెగిన పందాలు, రాష్ట్ర వ్యాప్తంగా బరులు, వైసీపీ నేతల కనుసన్నలలో గుండాలాట, పేకాట, జూదాల నిర్వహణ, గుడివాడ బరులలో బౌన్సర్ల హల్చల్, కృష్ణా జిల్లాలో 50 కోట్లకు పైన లావాదేవీలు, గెలిచిన వారికి షిఫ్ట్ కార్ బుల్లెట్లు, తెలంగాణ నుంచి కూడా క్యూ కట్టిన పందెం రైళ్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఏం లేదు, బొచ్చడు పైసలు ఈడ చాలా రూపాయలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకుపోతాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెడుతుర్రు. మొత్తం సర్పంచ్ కా నుండి ఎమ్మెల్యే దాకా వీళ్ళు, మంత్రుల దాకా వీళ్ళు, ఏమనంటే మాకు చుట్టపోళ్ళు ఉన్నారు, మాకు దోస్తులు ఉన్నారు, అది ఇది అని చెప్తుర్రు. అడిగిపోతున్న పరిస్థితి ఇట్లా జరిగిపోతున్నది. ఇక పందాలంటేనే గవే ఉంటాయి. ఆ సంక్రాంతి పండుగ అంటేనే పందెమే. ఇక మరో అంశం, ఇక రాజకీయాలకు దూరం అంటూ కూడా దగ్గుబాటి చెప్పిన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక ఆ కుల చిచ్చుతో ఓట్ల వేట, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగడుగున కులం విద్వేషం కనిపిస్తుంది. సినిమాలు వాటిలలో నటించే హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాకుండా పోయారు. చిరంజీవి, బాలకృష్ణ నటించిన 2 సినిమాలు సంక్రాంతి పండుగ విడుదల అయితే కులతత్వం జడలు విప్పి నృత్యం చేస్తున్నాయి. మరో ఏడాది తర్వాత జరిగే సాధారణ ఎన్నికల కోసం తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే వార్తలు రావడంతో జగన్ ఆయనకో తమ వ్యూహాలకు పదును పెట్టింది. కమ్మ కాపు కులాలను సమాజంలోని మిగతా వర్గాలకు దూరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక కులాలతోని మతాలతోని ఎప్పుడు పోతుందో అప్పుడు బాగుపడుతుంది. అప్పటిదాకా గిట్లనే ఉంటుంది. కులాల జోలికి పోకుర్రా నాయన, మంచిగా ఉండరు. ఈ కులాలతో మనకి ఎందుకురా, ఏం వస్తుందిరా నాయన, ఏం పోతారా, ఒకసారి మీరే చూడుర్రి. ఇక నేడే వందే భారత్ ప్రారంభం అంటూ కూడా చూడొచ్చు. సికింద్రాబాద్లో వర్చువల్గా మోడీ ప్రారంభించిన మోడీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇది 1వ గారు 2వ గారు నాయన 18వ ఎందుకు ప్రచారం చేస్తారు, ఏందో దీని కథ ఏందో. భారత్లో కలపండి, పీఓకేలోని గిల్ట్, బాలిస్తాన్ వాసుల డిమాండ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రికలో ఏమున్నదో చూద్దాం. సిసోడియా ఆఫీస్లో సోదాలు, ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన రికార్డుల కోసం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆఫీస్లో సిబిఐ సోదాలు చేసిర్రు అనేది ఆయన నిన్న ట్విట్టర్లో చెప్పిండు. ఆ ట్విట్టర్కు సంబంధించి అటు సిబిఐ అధికారులు కూడా ఏం చెప్పారంటే, అలాంటిది ఏదీ లేదు, కేవలం కొన్ని డాక్యుమెంట్ కోసం వచ్చినామని చెప్పారు. ఇక లక్షద్వీప్ ఎంపీపై అనర్హత వేటు, హత్యాయత్నం నేరంలో దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ నోటిఫికేషన్ విడుదల చేసింది అనేది ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది. ఇక మరో అంశం, నా భార్యకు క్షమాపణ చెప్పాలి, తన భార్య మేఘన్ను మానసికంగా వేధించినందుకు బ్రిటన్ రాజకుటుంబం క్షమాపణ చెప్పాలని ప్రిన్స్ హ్యారీ డిమాండ్ చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. మొత్తానికి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఏం జరిగింది, ఏం కథ అనేది మనం చూసినాం. ఇక మరో అంశం, శుభాలకు వాకిలి అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి సంక్రాంతి పండుగ సంబంధించి ఇంకో అంశం, రావణ వాహనపై శివపార్వతులు అంటూ కూడా శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక సింహగిరిపై భోగి పండుగ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. శబరిమలలో మకర జ్యోతి దర్శనం అంటూ కూడా చూడొచ్చు. ఇక ప్రధాన బ్యానర్ ఐటెం కూడా చూద్దాం. సంబరంలా సంక్రాంతి, సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు, అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి కానుకకు సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసినాం. ఇక దాంతోపాటుగా ఇంకో అంశం కూడా కనబడుతుంది. గోశాలలో గోవులకు తులసి మొక్కలకు పూజలు చేసిన సీఎం దంపతులు అనేది ప్రధానంగా అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిరు. ఇక సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయని చూడొచ్చు. ఇక నేడే వందే భారత్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అమ్మ కడుపు సల్లగా, రాష్ట్రంలో తగ్గిన మాతా శిశు మరణాలు అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక కాలు దువ్విన కోడి పుంజులు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. కోట్ల రూపాయలకు సంబంధించి బెట్టింగ్లు అయితే మోడీ ఆ సలహా ఇచ్చింది నేనే, పల్లె జనం చెవులలో చంద్రబాబు పూరులు, ప్రపంచంలో తెలుగువారు వాళ్ళే, తెలుగువారు మాత్రమే స్థిరపడ్డారు అనేది చెప్పిన పరిస్థితి అయితే కనబడు. భారత్ జోడో యాత్రలో విషాదం అంటూ కూడా చూసినాం. ఇక ఫ్యామిలీ మెంబరు సర్టిఫికేట్పై కీలక తీర్పు, అభ్యంతరం ఆధారంగా సర్టిఫికేట్ నిరాకరించకూడదు అంటూ కూడా సాక్షి దినపత్రికకు సంబంధించి హైలైట్ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ వార్తలలో వచ్చిన ముచ్చట్లు. ఇక రేపటి న్యూస్లో వెళ్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండే వైఆర్ టీవీ ఏపీ న్యూస్ ఛానల్.